మాటల్లో ఉన్న ఒక చేదు నిజం చెప్పన బాస్, పెళ్లి ఏదైనా సరే అందులో లవ్ అండ్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆ బంధం కేవలం ఒక నిశ్శబ్ద నరకం లాంటిదే. చాలా మంది ఎంతో గొప్పగా లవ్ చేసుకుంటారు, కానీ తీరా పెళ్లి సమయానికి వచ్చేసరికి క్యాస్ట్ల పేరుతో, పేరెంట్స్ ఈగోల పేరుతో ఆ బంధాన్ని మధ్యలోనే వదిలేస్తారు. ఇంకొందరు ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, కానీ చిన్న చిన్న గొడవలకే ఈగోలు చూపించి ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకుంటూ ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నామా అని ప్రతిరోజు నలిగిపోతుంటారు. మరి అరేంజ్ మ్యారేజ్ల కథ ఏంటో తెలుసా? సమాజం కోసం, పేరెంట్స్ పరువు కోసం తనకు అస్సలు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని మనసు చంపుకుని బతికే వాళ్ళు ఎంతో మంది. పెళ్లి చూపుల్లో కేవలం జీతం ఎంత, ఆస్తులెన్ని అని అడుగుతారు తప్ప నీకు ఈ పెళ్లి ఇష్టమేనా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని ఏ ఒక్కడు అడగడు. లగ్జరీలు ఉండొచ్చు, కానీ అక్కడ మనశ్శాంతి ఉండదు. పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, రెండు మనసుల జీవితం. ఈ కాలపు బంధాల రియాలిటీ ఇదే అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.